వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. మరి నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు. అజయ్ బాబుని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి అజయ్ బాబుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారంటూ వాళ్ళ మిసెస్ అయితే మీడియా ఛానల్స్ కి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి పాస్టర్ అభినయ్ దర్శన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చాలా మంది వరకు కూడా ఇప్పటి వరకు ప్రవీణ్ పాస్టర్ కేసు గురించి ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం జరుగుతుంది. సో ప్రస్తుతం అజయ్ బాబు గారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏంటి, దేనికి సంబంధించి ఏ కారణం వల్ల అతన్ని అరెస్ట్ చేశారనుకోవచ్చు? తేజ, ఒకటే చెప్తున్నాను, ఈ రోజు క్రైస్తవుల మీద ఎందుకు ఇంత కుట్రలు జరుగుతున్నాయి, పాస్టర్ల మీద ఎందుకు ఇలాంటి దారుణాలు వడికడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అజయ్ బాబు చేసిన నేరం ఏంటి, పాపం ఏంటి, ఏం చేశాడు? ప్రజల్ని రెచ్చగొడుతున్నారని అంటున్నారే, ఏం చూడాడు అతను? రాడ్లు పట్టుకొని రండి, బస్సులను తగలబెట్టండి, లేదంటే పోలీసుల మీద దాడి చేయండి, మీరు ఎందుకు మౌనంగా ఉంటాడని ఎక్కడైనా చెప్పాడా? ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఓపెన్ లో ఉంటా వీడియోస్ లో ఎక్కడైనా కూడా క్రైస్తవుల్ని రెచ్చగొట్టి ప్రజల మీదకి కానీ, ప్రభుత్వాల మీదకి కానీ, ఇతర మతాల మీదకి కానీ ఆయన పంపించినట్టుగా ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు? ఈ రోజు పాస్టర్లు మేము క్రైస్తవుల పక్షాన నిలబడి న్యాయం కావాలని అడుగుతున్నాం. ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో న్యాయం కావాలి, మాకు అనుమానాలు ఉన్నాయి, అనుమానాలకి సమాధానాలు కావాలి, ఇది మాత్రమే మేము మాట్లాడుతుంటే మాకెందుకు నోటీసులు ఇస్తున్నారు? మాకు అర్థం కాని పరిస్థితి. ఒక అజయ్ బాబుకే కాదు, ముందు కూడా చాలా మంది నోటీసులు, ఎవరు నోరు తెరుస్తుంటే వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నారు, ఎవరు కెమెరా ముందు మాట్లాడుతుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు రమ్మని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు అజయ్ బాబు గారి వైఫ్ తో కూడా నేను మాట్లాడాను. ఆవిడ అంటున్నారు, ఎవరు నలుగురు వచ్చారు, ఇద్దరు లోకల్ పోలీసులు, ఇద్దరు హైదరాబాద్ పోలీసు అని చెప్పి ఇంటికి వచ్చారు. అయితే నేను ఇమ్మీడియట్ గా తన వైఫ్ అడిగారట. అయితే ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చి కనుక్కోండి అని చెప్పి ఇమ్మీడియట్ గా అతని ఫోన్ అదుపులోకి తీసుకొని వెళ్ళిపోయారట అక్కడ నుంచి. ఒక ఫోన్ మాత్రం, అజయ్ బాబు ఫోన్ మాత్రం తన దగ్గర వదిలేసి వెళ్ళాడు, వైఫ్ దగ్గర. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ వైఫ్ అజయ్ బాబు వైఫ్ కావచ్చు, తర్వాత ఇంకొంతమంది అక్కడ ఖమ్మం లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, సార్ ఇట్లా అజయ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారండి, ఎక్కడున్నాడు అని అడిగితే, మేము అరెస్ట్ చేయలేదు, మా పోలీసులను మేము పంపించలేదు అని అక్కడ లోకల్ అర్బన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్తున్నారంట. ఇప్పుడు దీన్ని బట్టి మేము ఏమర్థం చేసుకోవాలి? అంటే ఇంటికి వచ్చిన పోలీసు వాళ్ళు కాదా? అంటే అరెస్ట్ చేసిన వాళ్ళు కాదా? అంటే కిడ్నాప్ అయ్యాడు, ఇప్పుడు మేము ఏం చేయాలి? కిడ్నాపింగ్ కేసు పెట్టాల్సిందే కదా. పోనీ మేము ఇలా మాట్లాడదామంటే, ఇట్లా మాట్లాడే నన్ను కూడా ఇంకా అరెస్ట్ చేస్తారు, ఇంకొకటి మాట్లాడితే వాడిని అరెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని? ఏం తప్పు చేసామని అరెస్ట్ చేస్తున్నారు? ఏం నేరం చేసాం? మేము ఏమన్నా రేపులు చేస్తున్నామా, మర్డర్లు చేస్తున్నామా, రౌడీజం చేస్తున్నామా, గుండాయిజం చేస్తున్నామా? ఏం చేస్తున్నాము? గత 10 రోజుల నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని, న్యాయం జరగాలని మాకు పలు అనుమానాలు ఉన్నాయని వాటి కోసం అడుగుతుంటే అరెస్ట్ చేయటం ఏంటో నాకు అర్థం కావటం లేదు. అసలు ఈ వైఖరే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు చాలా మంది ప్రవీణ్ పగడాల గారిని చాలా దూషిస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళకెందుకు నోటీసులు పంపించట్లేదు? వాళ్ళని ఎందుకు కస్టడీలోకి తీసుకోవటం లేదు? వాళ్ళని ఎందుకు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం లేదు? నోరు తెరిచి న్యాయం కోసం నిలబడే మమ్మల్ని మాత్రం, మేమేమి తిరగబడమని చెప్పి, పోరాటాలు చేయమని చెప్పి మమ్మల్ని మాత్రం తీసుకెళ్లి అమాయకులను చేసి స్టేషన్లలో పెట్టడం, అరెస్టులు చేయటం, అరెస్ట్ వారెంట్లు ఇవ్వడం వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. అసలు చట్టపరంగా అది కరెక్ట్ అనేది? ఇస్ ఇట్ రైట్ అకార్డింగ్ టు లీగల్లీ? ఇస్ ఇట్ లీగల్? ఇది చట్టపరంగా కరెక్టా? ఇది కరెక్ట్ కాదు కదా. ఎలా అరెస్ట్ చేస్తారు ఒక వ్యక్తిని? చిన్నపిల్లలు, భార్య ఉన్న వ్యక్తిని ఎవరు లేని టైం చూసి ఎలా అరెస్ట్ చేస్తారు? అది కూడా రాత్రి టైంలో. ఇది కరెక్ట్ కాదు తేజ, నేను చెప్తున్నాను టీవీ ముఖంగా. దయచేసి క్రైస్తవ ప్రజలందరూ కూడా స్పందించండి. ఇప్పటికైనా నోరు తెరవండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడం లేదు, నోరు తెరిచి ప్రశ్నించండి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఉప్పల్కి తీసుకెళ్లారా, ఇంకెక్కడికి తీసుకెళ్లారా, అసలు వచ్చింది పోలీసు వాళ్ళ కాదా అన్న విషయాలు, అన్న ప్రశ్నలు ఏవి సమాధానం తెలియదు మనకు. దయచేసి మీరు ఎవరైనా లోకల్ గా ఉంటే అక్కడ స్పందించి, అక్కడ లోకల్ హైదరాబాద్ లో ఉప్పల్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఎవరు అంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు ఇమీడియట్ గా అజయ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించగలిగితే మనం సేవకుని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదంటే మరొక అన్యాయం చూడాల్సి వస్తుంది. మీకు కూడా నోటీసులు వచ్చాయి పాస్టర్ అభినయ్ దర్శన్ కు కూడా అంటూ ఒక న్యూస్ వచ్చింది. మీకన్నా కాల్ చేయడం కానీ, మీతో మాట్లాడడం కానీ? ఏమండి, నాకు రోజుకి 2000 కాల్స్ వస్తున్నాయి. నేను కంప్లీట్ గా ఏ కాల్ కూడా అటెండ్ చేయట్లేదు. ఏదో 1-2 కాల్స్ అటెండ్ చేస్తున్నాను అడపదడప. కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయి. సో నోటీస్ వచ్చినట్టుగా నాకు తెలియదు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ కాలేదు, నాకు తెలియదు. ఎందుకంటే అందరి నంబరే పడుతుంది కాబట్టి కొన్ని వేల కాల్స్ వస్తున్నాయి, 1-2 కాల్స్ మాత్రం నేను అటెండ్ చేయగలుగుతున్నాను.
కాబట్టి నేను మిస్ అయ్యానేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఇప్పటి వరకు నోటీస్ అనేది వచ్చిందో రాలేదైతే నేనైతే చూడలేదు, రిసీవ్ చేసుకోలేదు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు అజయ్ పాస్టర్ ని అరెస్ట్ చేశారు అంటే ఏ కారణాల వల్ల? ఆ కారణాలైనా చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళ వైఫ్ అయినా సరే. సో చెప్పకుండా తీసుకెళ్లారంటూ కూడా ఆమె చెప్తుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షక భటులు సమాజానికి, మనుషులందరి పట్ల ఏదన్నా అన్యాయం జరిగితే, తప్పు జరిగితే, నేరం జరిగితే మేమున్నామని భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ వారే ఇలా ఇంటి మీదకి సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చి, భార్య ఒంటరిగా ఉంటది, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి 8-8:30 సమయంకి వచ్చి అలా తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ఇన్ఫార్మ్ చేశారా? అరెస్ట్ ಮಾಡ್ಬೋದು కదా, నోటీస్ పంపించాలి కదా, నువ్వు పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పాలి కదా. అలా చేయకుండా రాత్రి వేళ వచ్చి నలుగురు పోలీసులు, వాళ్ళు పోలీసులా కాదని ఎలా కనుక్కుంటే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంట్లోనే ఒంటరిగా ఉంటారు, నలుగురు వస్తారు, పోలీసులు వస్తారు, మేము పోలీసులు అంటాం, తిరిగి మాట్లాడితే నలుగురు కలిసి ఒకరిని పట్టుకెళ్ళిపోతారు. అది కష్టం కాదు కదా. తీసుకెళ్లి ఏమని చేస్తే పోలీస్ స్టేషన్ వెళ్ళి అడిగితేనేమో మేము పోలీసులు కాదంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆగిపోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు న్యాయం కోరుతున్నాం తేజ, మొదటి నుంచి మేము అడుగుతుంది అదే. డిపార్ట్మెంట్ వారు మాకు ధైర్యం ఇవ్వండి, మాకు న్యాయం చేయండి, మీకు ఏదైనా మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఇన్ఫార్మ్ చేయండి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి, నోటీస్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పండి సార్, మేమే పోలీస్ స్టేషన్ కి వచ్చి మేమే సరెండర్ అవుతాం. అంతే తప్ప మీరు సడన్ గా మా ఇంటి మీదకి వచ్చేసి సడన్ గా మమ్మల్ని దొంగలను పట్టుకున్నట్టుగా, క్రిమినల్స్ పట్టుకోవాల్సినట్టుగా, మేమేదో స్మగ్లర్స్ లాగా మీరు పట్టుకోవాల్సినంత అవసరం లేదు కదా. సరే, అలాగే పాస్టర్స్ పైన రాజేష్ మహాసేన కొంచెం రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కేసుని తప్పుదావ పట్టిస్తున్నారు అనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం చూసాం రాజేష్ మహాసేన మీడియాలో. సో అందులో మీరు ఉన్నారు, అజయ్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ తేజ. ఎందుకంటే అతను క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించారని పాస్టర్ని అనటం కంటే, అసలు ఆయన మాట్లాడినటువంటి భాష యాస చూస్తే సేవకులను పట్టుకొని, పాస్టర్లను పట్టుకొని, దైవజనులను పట్టుకొని పచ్చి దుర్భాషలాడి బండ బూతులు తిరుగుతూ మాట్లాడుతున్నాడు పాస్టర్లని రోజు. అలాంటి వ్యక్తి కోసం నేను మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు. అతను మాట్లాడింది ఏది కూడా న్యాయం కాదు, అవినీతి పక్షంలో అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడ కూడా ఒక అజయ్ బాబు కానీ, అభినయ్ దర్శన్ అని నేను కానీ, ఇంకా ఎవరైతే ఫ్రంట్ లైన్ లో నిలబడి ఉన్నారో న్యాయం కోసం, ఎవరము కూడా ఇది డెత్, ఇది హత్యగా మేము కన్ఫర్మ్ చేయట్లేదు. హత్య అవునేమో, అనుమానాస్పద మృతేమో, యాక్సిడెంట్ లాగా అనిపించటం లేదు అని మాట్లాడుతున్నాం తప్ప వి డి నాట్ కన్ఫర్మ్డ్ ఇట్ యాజ్ మర్డర్. మేము ఎక్కడ అది హత్య అని మాట్లాడలేదు కదా. ఎందుకు మా మీద ఇలాంటి కుట్రపూరితమైనటువంటి విషపు మాటలు చల్లటం కరెక్ట్ కాదు కదా. ఒకటే తేజాన్ని చెప్తున్నా, దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక నా వీడియో, నా మాటలు చేరితే, సార్ మీరు మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, మేమే వచ్చి మీ దగ్గరకు వచ్చి స్టేషన్కి వచ్చి లొంగిపోతాం. నోటీస్ ఇవ్వండి, మా భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటది, దయచేసి ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్ళండి. మీరెవరో చెప్పండి, మేము వస్తాం, మేమే స్టేషన్కి వచ్చి కూర్చుండిపోతాం. తీసుకోబోతున్నారు దర్శన్ గారు, మీరు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? అంటే మీ పైన కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తారండి. అజయ్ బాబు దగ్గర వచ్చానంటే నెక్స్ట్ నా దగ్గర వస్తారు, తెలుసు ఆ విషయం. నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నానంటే నేను ఏదో వాళ్ళ మీద దాడి చేస్తానని కాదు, దాడి చేసే మనస్తత్వం కాదు క్రైస్తవులది. మేము లొంగిపోతాం. అంత సడన్ గా వచ్చి మమ్మల్ని పట్టుకెళ్లాల్సినంత క్రిమినల్స్ కాదు కదా అంటున్నా నేను. ఎందుకు భయపెట్టం? ఇంట్లో ఆడవాళ్ళు భయపడరా అలాంటి సడన్ గా వచ్చేస్తే? మేము స్మగ్లర్సా, రేపిస్టులమా మేమేమైనా, మర్డరర్సా మేమేమైనా కాదు కదా. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదైనా మా మీద చర్య తీసుకోవాలనుకుంటే ఒక్క ఫోన్ కాల్ కొట్టండి, మేమే మీరు రమ్మన్న పోలీస్ స్టేషన్కి వస్తాం, మేమే సరెండర్ అవుతాం, మేమే వచ్చి మీ దగ్గర కూర్చుంటాం. 10 రోజులు కూర్చోబెడతారా, రిమాండ్ పంపిస్తారా, నాన్ బెయిలబుల్ ఇష్యూ, అరెస్ట్ వారెంట్ మీ ఇష్టం, మీరు రమ్మంటే మేము వస్తాం. మేము చట్టాన్ని గౌరవిస్తాము, అధికారులు లోబడమని మా బైబిల్ చెప్తుంది. కాబట్టి మీ సడన్ గా వచ్చి మా దగ్గర ఇలా మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవాల్సినటువంటి అవసరత మీకు, అంత రిస్క్ లేదు సార్ మీకు. దయచేసి మీరు అంత రిస్క్ తీసుకోకండి. ఎందుకు మీరు అంత డీజిల్ ఖర్చు పెట్టి మా దగ్గరికి రావాలి? ఒక్క ఫోన్ కాల్. ఇప్పుడు అజయ్ బాబు కూడా అదే చెప్పాడు నాకు. యాక్చువల్లీ అజయ్ బాబు సోమవారం రాజమండ్రి రాజానగరం డిఎస్పీ ఆఫీస్ కి రావాలి చెప్పాడు, నాకు ఫోన్ చేశాడు. బ్రదర్ నేను సోమవారం వస్తున్నాను, రాజమండ్రి రాజానగరం నుంచి డిఎస్పీ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, నెక్స్ట్ కాల్ మీకే వస్తుంది, నేను వస్తున్నాను, మీరు కూడా రండి, నేను ముగ్గురం కలిసేద్దాం, నేను అడ్వకేట్ తీసుకుని వస్తున్నాను అని. ఎందుకు రమ్మన్నారు అని అడిగాను. అడిగితే నోటీస్ పంపిస్తామన్నారు, నువ్వు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ కానీ ఎవిడెన్స్ కానీ వచ్చి మా దగ్గర మాట్లాడెళ్ళు, నేనేం అరెస్ట్ చేయమని చెప్పారు. ఇది క్రమం, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు అజయ్ బాబు అయినా ఎస్కేప్ అయ్యాడా, అబ్స్కాండ్ అయ్యాడా? లేదు కదా. వస్తానన్నాడు, సోమవారం వస్తాడు.
ఇప్పుడు నాకు ఫోన్ చేసి రమ్మంటే కూడా నేను కూడా వెళ్తాను. ఈ సడన్ గా అటాక్లు ఏంటి? కరెక్ట్ కాదు కదా ఇది. అంటే మా పక్షాన అడిగే రాజానగరం సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ కి తీసుకొచ్చారంటూ కూడా చెప్తున్నారు. ఉప్పల్లో కేసు అంటే ఇక్కడ హైదరాబాద్ లో కదా. అదే చెప్తున్నారు కదా, సడన్ ట్విస్ట్ ఇది. మేము సాయంకాలం వరకు మాట్లాడుకుంది సోమవారం డిఎస్పీ ఆఫీసర్ రాజానగరం రాజమండ్రి. ఇప్పుడు సడన్ గా అటు ఇటుగా అక్కడ ఉప్పల్ వాళ్ళు రావటం ఏంటి? అక్కడ లోకల్ పోలీసులు రావటం ఏంటి? లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము రాలేదని చెప్పడం ఏంటి? ఇప్పుడు క్యాండిడేట్ ఏమయ్యాడు? మేము మరి మిస్ అయిపోయాడు కదా, కిడ్నాప్ అయ్యాడు అనుకోవాలన్నా మేము. ఇలా సడన్ గా మా మీద యాక్షన్ తీసుకోవద్దండి, దయచేసి ఇలాంటి చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను బ్రతిమలాడి రిక్వెస్ట్ చేస్తున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ యాక్షన్ అపాన్, ప్లీజ్ గివ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ కమింగ్ టు అవర్ హౌసెస్. ప్లీజ్ గివ్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ ఇష్యూ మేము గౌరవిస్తాము. సడన్ గా ఇంటి మీద దాడి చేయకండి. ఇంట్లో వాళ్ళు భయపడిపోతారు, ఆడవాళ్ళు భయపడిపోతారు, ఆందోళనకు గురవుతారు. దయచేసి నేను పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, రెడ్ టీవీ తరపున. రైట్ దర్శన్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ.